హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ డీసీ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ఈరోజు మ్యాచ్ సెకండ్ మ్యాచ్ జరుగుతుంది. ఆల్రెడీ ముంబై వర్సెస్ ఎల్ఏజీ మ్యాచ్ జరుగుతుంది. సో దాని తర్వాత ఇప్పుడు 7:30కి మళ్ళీ డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారో చూసే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, ఎలాంటి విధమైన క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఏ విధమైన బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో వీడియోలోకి వెళ్దాము. డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు నెగ్గుతారు అనే కంటే ముందు సో ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో బోత్ టీమ్స్లో చూద్దాం. సో ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో డీసీలో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో చూడండి, టీంలో అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్, చమీరా. సో వీళ్ళే ఆడారు ప్లేయింగ్ 11. సో అంటే ఆ రోజు ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకునే అవకాశం లేదు, అంటే రాలేదు. సో మ్యాచ్ గెలిచారు కాబట్టి. సో ఈరోజు ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉంటారో ఏంటో తెలీదు, చూద్దాం. సో ప్లేయింగ్ 11 అయితే వీళ్ళు ఉన్నారు. సో మేబీ ఛాన్సెస్ లేకపోవచ్చు చేంజెస్ చేయడానికి. ఒకవేళ డూప్లిసిస్ మాత్రం ఫిట్గా ఉంటే ఈరోజు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఆర్సీబీ స్క్వాడ్ చూడండి, ఆర్సీబీ స్క్వాడ్లో సేమ్ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో చూద్దాం దాంట్లో ఎవరున్నారు. సో ఆర్సీబీలో రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ, ఎస్ దయాల్, జితేష్ శర్మ, హేజిల్వుడ్, ఫిల్ సాల్ట్, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ మరియు పడిక్కల్. సో లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు గెలవడం జరిగింది. చాలా క్రూషియల్ మ్యాచ్ ఉండేది, అంటే థ్రిల్లింగ్ మ్యాచ్ ఉండే. సో లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళి గెలవడం జరిగింది. సో ఆర్ఆర్తో చాలా చాలా థ్రిల్లింగ్ మ్యాచ్. ఈరోజు కూడా రెండు టీంలు కూడా గెలవాలనే పట్టుదలతో ఉంటాయి, గెలిచి పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళాలని ఉంటాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో ప్రిడిక్షన్ ప్రకారం డీసీ వర్సెస్ ఆర్సీబీలో రెండు కూడా టఫ్ టీమ్స్ అనుకోవచ్చు ఈ సీజన్లో. సో రెండు కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తాను నేను, రెండు కూడా. సో కానీ ఎవరు గెలుస్తారు అంటే మాత్రం కొంచెం నేను మొన్న అంటే రీసెంట్గా డీసీ ఆడిన మ్యాచ్లో సో రెండు కూడా 50% ఛాన్స్ అని చెప్తాను, 50% ఛాన్స్ అని చెప్తాను. దానికి 50%, దీనికి 50%. కానీ ఏదో ఒక టీం గెలుస్తుంది చెప్పమంటే మాత్రం డీసీ చెప్తాను, ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకు అంటే హోమ్ గ్రౌండ్ కాబట్టి, ఢిల్లీలో ఆడుతున్నారు కాబట్టి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇంకొకటి ఏంటి అంటే విరాట్ కోహ్లీ యొక్క హోమ్ గ్రౌండ్ కూడా. సో లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ అంటే అంతకుముందు జరిగిన మ్యాచ్లో డీసీతో ఆడిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ మ్యాచ్ ఆడి ఆ కాంతారా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది కదా. సో అలాగే ఇప్పుడు ఈ మ్యాచ్లో డీసీతో విరాట్ కోహ్లీ ఆడి అలా లోకల్ సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తారో చూద్దాం. సో ఏదేమైనప్పటికీ రెండు టీంలు కూడా బలంగానే ఉన్నాయి. కానీ ఎవరు గెలుస్తారంటే మాత్రం డీసీకి 51% ఇస్తాను, హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో 49% ఆర్సీబీకి ఇస్తాను. అంటే క్లోజ్ మ్యాచ్ ఉంటుంది ఏదేమైనా సరే. కానీ సో అంటే ఓవరాల్గా ఒకటే సైడ్ అనేది మాత్రం ఉండదు, అంటే వన్ సైడ్ మ్యాచ్ అలా ఉంటుంది కదా. ఇంతకుముందు 50-60% అలా చెప్తున్నాను, ఈ మ్యాచ్ ఉండకపోవచ్చు అలా. సో 51% డీసీకి, 49% ఆర్సీబీకి ఇస్తాను. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు, ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నారా, డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు, ఆర్సీబీలో ఎవరు ఉండబోతున్నారు, డీసీలో ఎవరు ఉండబోతున్నారు ప్లేయింగ్, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మా వీడియో ఎందుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్, ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తుండండి. అలాగే ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.